ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆందోళన చేపట్టారు. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే రుణమాఫీ అయిందని, ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ కాకపోవడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై నిజామాబాద్ రీజనల్ బ్యాంక్ మేనేజర్ వివరణ కోరగా వారు మాట్లాడుతూ రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలుసుకుని బ్యాంకును సందర్శించామని తెలిపారు. ప్రభుత్వానికి 10 రోజుల ముందే డేటాను అందించామని అధికారులు పేర్కొన్నారు. You must support because this was heard since day one. Even in the first that time our Mandal President said that Canara Bank accounts are getting problem. Please do as early as possible the best. I will talk to agriculture officer also. Send them. Sir, one more doubt. Anagaru. Sir, lakhs of rupees. We are making our crop loan accounts regularly. We are regular. How can't you send the correct data? You are misusing the guidelines of the government and you are making problems over to the farmers. This much farmers, thousands of farmers are struggling, and your branch managers are struggling here. Higher officials, they are saying higher officials send the data wrongly. So you are making the wrong data and facing this much problems. How the farmers will survive? How they will face the problems in future? How can they survive? It is coming here totally wrong abusement to the government, to the local leaders, and to the farmers and the local branch managers and agriculture officers. So please kindly make the data correctly. As per the Canara Bank, we are getting the news that total Canara Bank all over the Telangana state, they given the wrong data. So that's why the farmers are struggling. Bank of Baroda, they were sending the correct data. In that their farmers are happy. But the farmers who are taking in Canara Bank, they are not happy. They are totally purely opposite to the Telangana government. So don't make the blame. సీఎం అని కెనరా బ్యాంక్ వాళ్ళని రిజర్వ్ పంపమని చెప్పి సీఎం అని అలవాలకుంటే ఉన్న ఎమ్మెల్యే అనాలి వాళ్ళని అనాలా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ఇంకా లీడర్లు కానీ ఏమనాలా, వీళ్ళు తప్పు పంపించాలి సీఎం కానీ రిపోర్ట్ చేయాలి. పార్టీలైనా కానీ రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా, రోడ్ ఎక్కి కలెక్టర్ ఏం పట్ట, బ్యాంకులు ఏం పట్ట, వాళ్ళు ఏం పట్ట తిరుగుతారా? మా బాధ మా పడి ఇలా రాలేవో నిన్న రాలేవో అంటారే, ఇలా బాధపడి రోడ్కి వచ్చి బ్యాంక్ వచ్చి అడుగుతున్నాం. ఏమంటున్నారు వాళ్ళు? మేము మళ్ళా విడతల పంపిస్తామని వీళ్ళు అంటున్నారు. ఆయన ఇంకేదో విడతలు వీళ్ళప్పుడు రాలా, ఆల్రెడీ 3వ విడత అయిపోయింది. ఇలా 1043 మందికి రాలేదు. దయచేసి గవర్నమెంట్ దృష్టికి మీడియా మిత్రులు కూడా తీసుకెళ్లాలా. రైతులు కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు. అదే విధంగా 2 లక్షల పైబడిన మొత్తాన్ని కూడా కట్టుకున్నారు ఇల్లు, అవి కూడా బాధతో ఉన్నారు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్లు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలా, చేసి తీరాలా. లేకుంటే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం అని మేము. కారణం ఏంటంటే ఈ బ్యాంకు సంబంధించినటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క ప్రభుత్వానికి వారు పంపే నివేదిక పొరపాటున నివేదిక పంపడం చెప్పడం జరిగింది. కానీ చాలా రోజుల నుంచి కూడా మొదటి విడత ₹1,00,000 రుణమాఫీ వచ్చిందని రైతులందరూ కూడా బ్యాంకులను అడుగుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. తీరా లాస్ట్ వరకు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ రైతాంగానికి పూర్తి స్థాయిలో ఎవరికి కూడా రుణమాఫీ కాలేకపోయింది. ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల లోపు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. దాంతో బ్యాంకర్స్ కూడా ఏం చేశారంటే 2 లక్షల పైన ఉన్న రైతులందరితో కూడా డబ్బులు కట్టించుకోవడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ఎందుకోసం అంటే ఎక్కడ కూడా జరగలేదు. 2 లక్షల పైన ఉన్నాయి, మీకు ఎంతైనా మాఫీ వస్తాయని చెప్పి 2 లక్షల పైన ఉన్న రైతులందరితో కూడా డబ్బులు కట్టించుకోవడం జరిగింది. కనుక ఈ ప్రభుత్వాన్ని ఒకటే అవుతా ఉన్నాం, రైతులందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలి. లేకుంటే ఈ రైతులందరూ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి రుణమాఫీ. రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చాను, కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ నిజామాబాద్ నుంచి. బ్యాంక్ ఈస్ నాట్ గివింగ్ ద అమౌంట్, గవర్నమెంట్ ఈస్ గివింగ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ బ్రాంచ్ సైడ్ మనం ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలం, ఎవరెవరు రెన్యువల్ చేశారు ఏంటి అనేది. బట్ ఎవరెవరు బెనిఫిషరీస్ అనేది మాత్రం అది బ్యాంక్ చెప్పలేదు. అది అక్కడ ఇంకో ప్రాసెస్ ఉంటుంది, దానికి కొంచెం అక్కడ ఎన్ఐసి ఉంటుంది, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి. సో అక్కడ రేషన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్, పాన్ అవన్నీ వాళ్ళు చెక్ చేసి దాంట్లో బెనిఫిషరీస్ ఎవరు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్పుడు ఫైనల్ లిస్ట్ వాళ్ళు పోర్టల్ అప్లోడ్ చేస్తారు. క్రెడిట్ ఎప్పుడు ఇచ్చేది కూడా వాళ్ళు చెప్తారు. సో ఫ్రమ్ అవర్ సైడ్ దిస్ ఇస్ ద థింగ్. మనం లిస్ట్ ఆల్రెడీ డిస్ప్లే కూడా చేయడం జరిగింది ఇక్కడ బ్యాంక్ ముందట.
బ్యాంక్ లో ఒక సపరేట్ ఎంక్వైరీ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరికైనా ఎంక్వైరీ చిన్న ఎటువంటి ఎంక్వైరీ కావాలన్నా అక్కడ సపరేట్ ఒక పర్సన్ ఉంటాడు. మీ పాస్బుక్ తీసుకొని వస్తే ఆయన చెక్ చేసి ఒకవేళ వచ్చింది అని అంటే దానికి క్లియర్ గా చెప్తాడు. రాలేదు అని అంటే ఏ రీజన్ వల్ల అది ఎలిజిబుల్ లేదు అనేది కూడా ఎంక్వైరీలో చెప్తారు. ఆర్మూరు పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో ఐఎంఏ ఆధ్వర్యంలో కోల్కతా వైద్యురాలి మృతికి ఆర్మూరు వైద్యులు సంతాపం ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి నిరసన వ్యక్తం చేస్తూ ఆర్మూరు వైద్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. వారు మాట్లాడుతూ కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై ఘటన అత్యంత బాధాకరమని విచారణ వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల ఐక్యత, డాక్టర్ల ఐక్యత. We want justice. We want justice. ఆవాజ్ దో, ఆవాజ్ దో. We want justice. We want justice. 36 hours ఆమె డ్యూటీ చేసి అలసి సొలిసి ఆమె రెస్ట్ తీసుకున్న టైంలో మధ్యరాత్రి మనం అంటే దాని గురించి మనం మాట్లాడలేని విధంగా అత్యంత కిరాతకమైన బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ దట్ లేడీ. అది మాట్లాడుకుంటే చాలా బాధాకరంగా ఉంది. ఆ రాత్రి ఆమెకి ఆ టైంలో ఎంత క్షోభ ఉందో ఆమెకి. అంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం చూస్తూ ఉన్నాం, అది మనం డిస్కస్ చేసుకోవడానికి చాలా బాధ చేస్తుంది. ఫ్రాక్చర్స్ అయినాయి, కళ్ళలో గ్లాసెస్, ఆమె అద్దాలు పగిలి కళ్ళలో గ్లాసెస్, కళ్ళ నుంచి రక్తం వస్తుంది, 2 హిప్ జాయింట్స్ ఇరిగిపోయినాయి. ఇంకా చాలా చెప్పలేని విషయాల్లో ఉంది దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్. అంటే ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా మరి అంటే మన సొసైటీలో అట్లాంటి మానవులుగా ఉన్నారంటే మనం చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. మనకు వచ్చిన ఒక వీక్నెస్, మనకు వచ్చిన ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా స్ట్రైక్ చేయొచ్చు, ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం తెలుసు ఆర్టీసీలో నెలల తరబడి వాళ్ళు స్ట్రైక్ చేశారు. నెలల తరబడి స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరు ప్రైవేట్ డ్రైవర్ అపాయింట్ చేసుకొని వాళ్ళకి బస్సెస్ నడిపిస్తుంది. అదే మనం స్ట్రైక్ చేస్తే ఇంకెవరైనా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు. కాకపోతే ఏమైందంటే మనం ఒక 2 రోజులు స్ట్రైక్ చేస్తే రెగ్యులర్గా మనకు ఐసీలో జరుగుతున్న డెత్స్ని దాఖలు చేసిన తెలుగు చెప్తా ఉంటాం. ప్రెజర్స్ పెరిగిపోతాయి, మన మీద లేని గవర్నమెంట్ ప్రెజర్ వచ్చేస్తుంది. దానికంటే ముందు మన మీడియాలో మన రాష్ట్రంలో దగ్గర చేస్తారు, పబ్లిక్ మన మీద నిలబడే రోజు వచ్చేస్తుంది. సో మనం చేయలేము, మనకున్న వీక్నెస్ అది. ఎంతకన్నా ఎక్కువ మనం చేయలేము, జరుగుతుంది. మనం నిరసన వ్యక్తం చేస్తాం, 1 రోజు 2 రోజులు, మళ్ళీ సేమ్ రొటీన్. కనీసం ఈసారైనా స్టేట్మెంట్ ఎట్లా నెగిటివ్గానే చూపిస్తూ ఉంది. మమతా దరిద్రమైన రూలింగ్ ఎవరు చేయరేమో. ఎస్పెషల్ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా, పాలిటిక్స్ పోవట్లేదు, లీస్ట్ ఇంట్రెస్ట్ పాలిటిక్స్. కానీ ఇక్కడ మాత్రం మనకు డైలీ చూస్తున్నాము, మనకు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ అక్కడ జరిగిన ఆధారాలు చెప్పేసి బుల్డోజర్స్ పెట్టేసి ఆ జరిగిన హాల్ని అన్ని పగలగొట్టించడము, రిమోడలింగ్ చేయించడం అనేది అదంతా అవసరం లేని విషయం. అంటే మనకు తెలుస్తూ ఉంది అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ దేర్ అగేన్స్ట్ ఇది. అంటే అక్కడ క్రిమినల్స్ని సేవ్ చేయడానికి ఏదో జరుగుతూ ఉంది. మనకి ఇట్లా స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఉంటే ఇంకా రేపు పొద్దున ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది? డ్యూటీ చేసే డాక్టర్స్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకున్న ఇదేంటంటే మీకు ఎక్కడ లేని ఏ ఎడ్యుకేషన్లో లేని ప్రెషర్, 36 to 48 hours డ్యూటీస్ ఉండడం అనేది మనకు మెంటల్ ప్రెషర్లే ఉంటుంది. అంత కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేవు, ప్రాపర్ సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వచ్చి ఇట్లా జరుగుతూ ఉంటుంది. రేపు పొద్దున ఏముంటుంది దొరికారు? అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. దానికే సెక్యూరిటీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఏముంటుంది? ప్రైవేట్ పక్కన పెట్టండి, కనీసం అట్లీస్ట్ ఈ ఇష్యూలో ఇది కొంచెం దీన్ని మనం అంటే ఈ అజిటేషన్ కొంచెం పెంచుకుంటే అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఆర్మూర్ పట్టణంలో సర్వసమ్మతి ఇచ్చిన బంద్ విజయవంతమైంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆర్మూర్ పట్టణ బంద్కు సర్వసమ్మతి పిలుపునిచ్చింది. నేటి ఆర్మూర్ బంద్కు బీజేపీ సైతం మద్దతు తెలిపింది. పట్టణ ప్రజలు తమ వ్యాపార సంస్థలను, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్మూర్ బంద్కు సహకరించిన వారందరికీ ఆర్మూర్ పట్టణ సర్వసమాజ్ అధ్యక్షులు ఆకుల రాజు ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు బంధుకాలు ఇవ్వడం జరిగింది. దానికి ఆర్మూర్ పట్టణంలోని వ్యాపారస్తులు, ప్రజలు అందరూ పూర్తి మద్దతు తెలిపి శాంతియుతంగా బంద్ చేయడం చాలా సంతోషదాయకము. ఏదైతే దీన్ని సర్వసమాజ్కి మద్దతుగా ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది శాంతియుతంగా చేయాల్సిన బంధుకాలు. ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి అవసరం లేదు. ఇది కూడా గమనించాలని కోరుతున్నాను. వారు కూడా శాంతియుతంగా చేస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి ఏదైతే రక్షణ వ్యవస్థలో పోలీసు వారు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్మూర్ పట్టణంలో నలుమూలలా తిరుగుతూ బంద్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపై జరిగినటువంటి హత్యలకు, అత్యాచారాలకు నిరసిస్తూ అమరులైనటువంటి ఆ హిందూ బంధువులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ అలాంటి సంఘటనలు బంగ్లాదేశ్లో వెంటనే ఆపడానికై అంతర్జాతీయ దేశాలన్నీ కూడా స్పందించాలని, ఐక్యరాజ్య సమితి కూడా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ సర్వ సమాజ్ ఏదైతే బంధు పిలుపునివ్వడం జరిగిందో ఆ బంధుకు అనూహ్య స్పందన వచ్చి హిందువులందరూ కూడా స్వచ్ఛందంగా బంధు పెట్టుకొని విజయవంతం చేయడాన్ని ఆర్మూర్ పట్టణ వాసులుగా ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క బంధుకు రాజకీయ క్షేత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కాకుండా హిందూ సంస్థ అయినటువంటి బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ తదితర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ బంద్కు సహకరించి ప్రజలకు ఈ యొక్క బంద్ యొక్క విషయాన్ని చైతన్యపరచడం జరిగింది. ఆలూరు మండల కేంద్రంలో వాహనదారులకు సిఐ రవికుమార్ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు మనకు ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మన వెహికల్ బండి కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఇట్లా నడవడము లేకుండా ప్రతి చిన్న పనికి బండి ఉపయోగిస్తున్నారు. దానికోసం నేను ఇంత దూరమే పోతున్నాలే, నాకెందుకు అని హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఈ యాక్సిడెంట్లు అనేది బాగా ఎక్కువ అవుతున్నాయి. మన తప్పిదమో అవతలలో తప్పిదములను ప్రమాదాలకు గురై మన కుటుంబాలని వీధి పాలు చేసుకుంటున్నాం. చేతికొచ్చిన కొడుకు, భార్య కానీ నష్టపోతుంది, తల్లిదండ్రులు నడిపేటోడు బాగానే ఉంటారు, పోతున్నారు, వానికి యాక్సిడెంట్ అయిందనుకో కాలు ఇరిగినా చేయి ఇరిగినా కుటుంబంలో ఎవరు కష్టపడాలి? తల్లిదండ్రులే కష్టపడాలి, లేకపోతే భార్య కష్టపడాలి. ఇప్పుడు ఆయననే పని చేసే వ్యక్తి అయిందనుకో, పని చేసే వ్యక్తి ఆయన ఉండి ఆయనకి ఏమైనా అయిందనుకో కుటుంబంలో వీధిన పాలవుతారు. అందుకోసమే ప్రతి ఒక్కరు దయచేసి చేయికి కానీ కాలు కానీ దెబ్బలు తాకినా ఇమ్మీడియట్ గా రికవర్ అవుతారు. తలకైతే చాలా మంది ప్రమాదాలు మన ఆర్మూర్లో ఈ యాక్సిడెంట్ల వల్ల ఒక 22 మంది చనిపోయారు. ఈ 6 నెలల్లో 22 మంది చనిపోయారు. ఏంటి చిన్న ఇన్సూరెన్స్ ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇన్సూరెన్స్ చేయించుకోండి దయచేసి. దానివల్ల యాక్సిడెంట్ అయినా కూడా లాభం వస్తుంది. దయచేసి ఎవరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకొని ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు కూడా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. మీ యొక్క విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి. మీ కుటుంబాలని వీధి పాలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇందల్వై పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరస్తుని అరెస్ట్ చేశామని డిచ్పల్లి సిఐ మల్లేష్ తెలిపారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరస్తు ప్రజలకు ఫోన్ చేసి గోడులోనుందని నమ్మించేవాడని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వై ఎస్ఐ మనోజ్ కుమార్ ఉన్నారు. ప్రజలకు ఫోన్ చేసి మీ పైన ఉన్న గోల్డ్ లోను
క్లోజ్ చేస్తాము, మీరు ఫోన్పే ద్వారా డబ్బులు కొడితే వడ్డీ మాఫీ అవుతుంది అని చెప్పి ప్రజలను నమ్మించి చీటింగ్ చేస్తూ ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇందల్వాయి మండల్కు చెందిన బడావత్ ఉపేందర్ నాయక్, స్టేషన్ తాండా ఇందల్వాయి మండల్ అనే అతన్ని ఈ నెల 5వ తారీఖు మీకు గోల్డ్ లోన్ పెండింగ్ ఉంది, వడ్డీ మాఫీ అవుతుంది, 25,000 ఫోన్ పే చేస్తే వెంటనే క్లియర్ చేస్తాము అని నమ్మించి మాయమాటలు చెప్పగా ఫిర్యాదు అయిన ఉపేందర్ నాయక్ 25,000 ఫోన్పే ద్వారా నేరస్తుడు తిగుట్ల మనోజ్ కుమార్కు చేసినాడు. వెంటనే జరిగిన మోసాన్ని గ్రహించి ఉపేందర్ నాయక్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఫోన్ నంబరు ఫోన్పే ఆధారంగా తిగుట్ల మనోజ్ కుమార్ నేరస్తుని ట్రాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. ప్రజలందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్యలో సైబర్ నేరస్తులు అమాయకమైన ప్రజలకు వాట్సాప్ డిపి పోలీస్ ఫోటో పెట్టి ఫోన్ చేసి మీ పిల్లలు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు, మాకు ఫోన్పే ద్వారా డబ్బులు వేస్తే వాళ్ళను కేసు లేకుండా వదిలిపెడతామని ప్రజలకు మాయమాటలు చెప్తున్నారు. ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలోని డిష్పల్లి మండల్ పరిధిలో, ఇందల్వాయి మండల్, జక్రాన్పల్లి పరిధిలో కొంతమంది సైబర్ మోసాలకు బాధితులుగా గురికాగా వాళ్ళను చైతన్యం చేయడానికి మా వంతుగా మేము ప్రచారం చేస్తున్నాం. ప్రజలు ఎవరు ఇలాంటి మోసపు పూరితమైన వాట్సాప్ కాల్లను నమ్మొద్దు. మీకెవరైనా అనుమానితులు పోలీసుల డిపి తోటి వాట్సాప్ కాల్ చేసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ 100 డయల్ ద్వారా కానీ 1930 నంబర్ కానీ కంప్లైంట్ చేయగలరు. అదేవిధంగా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము, లింక్ క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఏదైనా పిన్ నెంబర్ చెప్పండి అని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు. మీకు ఏ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ద్వారా ఉన్నా మీరు బ్యాంకు వెళ్ళి అధికారులను సంప్రదించి క్లియర్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా బ్యాంకు నుండి ఎలాంటి కాల్స్ రావు, లింకులు ఓపెన్ చేయకూడదు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఆశ ఏదైతే ఉంటుందో అక్కడ మోసం తప్పకుండా ఉంటుందని గుర్తించండి. మీరు ఏదైనా తక్కువ రేటుకు వస్తుందని, జాబ్ ఆఫర్ వస్తుందని నమ్మి మోసపోవద్దు. అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తున్నాయని కూడా సైబర్ నేరస్తులు వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా చీటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అపరిచిత వ్యక్తులు ఎవరైనా మీకు ఫోన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఓపెన్ చేయండి, ఓటీపీలు చెప్తే మీకు డబ్బులు వస్తాయి అని మోసం చేస్తే దాన్ని నమ్మకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ను నిరోధించాలని ప్రజలందరినీ కోరుతున్నాం. వేల్పు క్రాస్ రోడ్ వద్ద రుణమాఫీ వర్తించని రైతులతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రేవంత్ రెడ్డి రైతు మాఫీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సుమారు అరగంట సేపు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా రుణమాఫీ వర్తింపజేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలన్నీ ఎటువంటి కొర్రీలు పెట్టకుండా మాఫీ చేయాలన్నారు. రుణమాఫీ రైతులందరికీ వర్తించే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలేది లేదని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, భీమ్గల్ సిఐ ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏదైతే ప్రభుత్వం దగ్గర డాటా ఉందో రైతు పాస్బుక్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ, రైతాంగానికి ప్రత్యేక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ దీన్ని ఆమోదిస్తే దీన్ని ప్రభుత్వానికి పంపిద్దాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులైన రుణాలు తీసుకున్న రైతులు ఉంటే మీరు చేసిన రుణమాఫీ పథకంలో
3 దఫాల్లో కలిపి కేవలం 15,849 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 31,221 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. కావున మమ్మల్ని వివిధ ఆఫీసుల చుట్టూ తిప్పకుండా నేరుగా బ్యాంకుల నుండి లిస్టు తెప్పించుకొని ఎలాంటి షరతులు పెట్టకుండా మిగిలిన 31,221 మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఈ రైతు ధర్నా కార్యక్రమం వేదిక నుండి కోరుతున్నాం. మా కోరికను పిడచెవిన పెట్టి రుణమాఫీ చేయడం ఆలస్యం చేస్తే రైతు ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. రుణమాఫీ కాని రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం మీ అందరి సత్యంతో తెలియజేస్తే ఈ ప్రభుత్వాన్ని పంపిస్తాం. నేను ఈ సందర్భంగా రైతులందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈ పోరుబాట ఈ రోజుతో ఆగదు. మీరు మీ గ్రామాల్లో మొత్తం లిస్టులు వస్తాయి. ఆ లిస్టులు తీసుకొని మీ గ్రామాల్లో మీ గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు మీరు ధర్నాలు చేయండి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. అప్పుడే మనకు రుణమాఫీ జరుగుతుందో తప్పిస్తే మనం ఇంట్లో కూర్చుంటే రుణమాఫీ కాదు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి పెంచండి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను కూడా మీ రైతన్నలకు అండగా ఉంటాం. మీరు మొదలు పెట్టండి, మేము మీతో పాటు తోడుగా ఉంటాం. నేను పిలవండి, ఎక్కడికంటే ఏ ధర్నా ఏ పోరుబాటుకైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇదో ఈ ఉత్తరాన్ని ఆర్టీఓ గారు వచ్చి తీసుకోవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరైనా పోలీస్ అధికారులు ఉంటే ఆర్టీఓ గారికి ఫోన్ చేసి వెంటనే పిలిపియండి. రుణమాఫీ చేస్తా ఉన్నాడు రైతు పక్షపాత రేవంత్ రెడ్డి. నేను రైతులు అంటే నాకు ఇష్టం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారితో చేరుతున్నా అని స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. ఇప్పుడు ఏమంటారు పెద్ద మనిషి మీరు? రుణమాఫీ చేసిండా రేవంత్ రెడ్డి? అందుకే నేను వారికి సలహా ఇస్తా ఉన్నా, వారికి సూచిస్తా ఉన్నా, నువ్వు ఏ రేవంత్ రెడ్డిని నమ్మి నువ్వు రైతుల కోసం అని చెప్పి పోయినావు. ఇవాళ రైతులు రోడ్డు మీద పడ్డారు. ఇవాళ రోడ్డు మీద ఆవేదన చెప్తున్నారు. ఇవాళ రోడ్డు మీద కూర్చొని అగ్రహం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడన్నా పోతాడు, రైతుల అగ్రహంలో కొట్టుకుపోతాడు. రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా కొట్టుకుపోతాడు లేకుంటే. కాబట్టి ఇప్పటికైనా ఇవే బాల్కొండ నియోజకవర్గ రైతున్నల అగ్రహాన్ని చూసైనా మార్పు తెచ్చుకొని మళ్ళీ ఇటు రండి అని చెప్పి వారికి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే కొట్టుకుపోయేది ఖాయం. మంచి మాట చెప్తాం, మంచి మాట చెప్తాం. ఇంకో 9 మంది వేరు కదా, ఇంకో 9 మంది వేరు కదా, ఇంకో 9 మంది కూడా వేరు కదా. ఇలా సోదరులారా చూడండి, రైతుల అగ్రహం మీ నియోజకవర్గాల్లో కూడా ఇక్కడనే ఉంటుంది అగ్రహం. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఉంటారంటే మీరు రేవంత్ రెడ్డితో పాటు కొట్టుకుపోయేది ఖాయం. కాబట్టి ఆ 9 మంది ఎమ్మెల్యేలు కూడా సూచిస్తున్నా, నేను ఆలోచించండి. రైతుల అగ్రహాల్లో కొట్టుకుపోతారా, తప్పు తెలుసుకుని మళ్ళీ ఇటువైపు వస్తారా, ఆలోచించండి అని చెప్పి నేను సూచిస్తా ఉన్నా. సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రుణమాఫీ 3 దఫాలుగా జరిగినప్పటికీ అనేక మంది రైతులకు రాలేదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎలాంటి అవసరం లేకుండా రుణమాఫీ జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో గల సొసైటీ, తూంపల్లి సొసైటీలలో రుణాలు తీసుకున్న రైతాంగానికి రుణమాఫీ అధికార నిర్లక్ష్యం మూలంగా ఆన్లైన్ చేయకపోవడంతో రైతాంగానికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. ఉన్నతాధికారులు విచారణకు వచ్చిన సందర్భంగా కార్యదర్శితో పాటు అధికారులు, డైరెక్టర్లు ఎవరు కూడా
పాల్గొనకపోవడంపై మరింత అనుమానం పెరుగుతుందన్నారు. విచారణకు ప్రస్తుత చైర్మన్ తప్ప ఎవరు కూడా హాజరు కాలేదన్నారు. శ్రీకొండ రైతులకు సొసైటీ రుణాలు మాఫీ అయ్యే వరకు వారికి అండగా ఉండి ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. కనీసం వాళ్ళని రైతులను పిలిపించుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇప్పటికీ సరి చేసిన దాఖలాలు లేవు. నిజమైన రైతులు, అర్హులైనటువంటి రైతులను సిరికొండ సొసైటీలో 132 మంది పేర్లు గల్లంతైనని చెప్పేసి గత 2 నెలలుగా మేము బగ్గోలు పెడుతున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, ప్రెస్ మీట్లు పెట్టినా, ధర్నాలు చేసి మేము కాగితాల రూపంగా అప్పచెప్పినప్పటికీ కూడా 132 మంది డీటెయిల్స్ ఇప్పటికీ వాళ్ళు అప్లోడ్ చేయకపోవడము, వాళ్ళని రుణమాఫీకి అర్హులను చేయకపోవడం ఇది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సిరికొండ సొసైటీలో ఇప్పటికే అవకతవకలు జరిగాయని గత 6 నెలల క్రితం మేము ఒక నిమరణం రూపాన కూడా చెప్పాం. 915 సంచులు గల్లంతైనాయి, వాటి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము సిపిఎంఎల్ మాస్ లైన్ గా డిమాండ్ చేశాం. కానీ ఆనాడు విచారణ జరిపినట్టుగానే జరిపి ఎక్కడ కూడా అవినీతి పరులను శిక్షించకుండా యథావిధిగా ఆనాడు అవినీతికి పాల్పడినటువంటి అందులో ఉన్న స్టాఫ్ వాళ్ళను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. అదే చర్యలు ఆ రోజు తీసుకొని ఉండుంటే ఈ రోజు ఈ 132 మంది పేర్లు సకాలంగా వచ్చేయి, ఆన్లైన్లో అయ్యాయని చెప్పేసి గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అలాంటి స్టాఫ్ ను, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి స్టాఫ్ ను తొలగించి అర్హులైనటువంటి రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే తూంపల్లి సొసైటీలో 15 మంది పేర్లు లేవని చెప్పేసి కూడా చెప్పాం. ఆ 15 మంది పేర్లు కూడా ఇప్పటికీ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సొసైటీ, ఆ తూంపల్లి సొసైటీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు నిన్నగా మొన్న పోచయ్య అనే ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణకు వస్తే అక్కడున్న స్టాఫ్ ఎవరు కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టి వాళ్ళు తప్పించుకుపోయారని అంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పకనే చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సెక్రటరీలను, మాజీలను, తాజా మాజీలను, ఇప్పుడున్న సెక్రటరీలను పిలిపించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడినటువంటి డబ్బులను వెంటనే రికవరీ చేసి రైతులకు యథావిధిగా పంపిణీ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము హెచ్చరిస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ చర్యలకు చేపడుతున్న ఈ అవినీతికి పాల్పడినటువంటి ఈ దోపిడీ దొంగలను తరిమి కొట్టేంత వరకు ఈ రైతులు ఉద్యమిస్తారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ పాఠశాలలో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందంతో రాఖీలు కట్టుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలైన కొందరి దగ్గరకు వెళ్లి స్వయంగా విద్యార్థులు రాఖీలు కట్టారు. పాఠశాల ప్రిన్సిపల్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ అనుబంధాలను పంచుకునే పండుగ రక్షాబంధన్, అన్నదమ్ములు అక్క చెల్లెల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగ అని రాఖీ పండుగ నాడు సోదరిమణులు తమ సోదరులాగా చేతికి రాఖీలు కట్టి ఆశీర్వాదం పొందుతారని అన్నారు. పేద గొప్ప స్థాయి భేదం లేని అనుబంధాలు, అందుకే సొంత అన్నయ్యలు తమ్ముళ్ళకే ఆప్యాయత అనురాగాలు పంచేవారు. కష్టాల్లో వెన్నంటి ఉండి ధైర్యం చెప్పేవారు. ఆపదలో ఆదుకునే ప్రతి ఒక్కరిని తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ ఆడపడుచులు. వీర జవాన్ల నుంచి ప్రధాని, మంత్రి దాకా అందరికీ రాఖీలు కడుతూ తమకున్న ప్రేమను తెలుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరు అలా రీతిని చెప్తున్నాం మనం. చూడండి హ్యాపీ రక్షణ చూడండి సార్ ఒకసారి. నందిపేట్ మండల కేంద్రంలోని సూర్యోదయ హై స్కూల్లో రక్షాబంధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా విద్యార్థులతో కలిసి జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హలో, ఇది నెంబోది
మైత్రి షెడ్ ఇస్తుర్రు. హలో 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 రక్షమాచల హలో బల తేనాత్వం అనుబధ్నామి రక్షమాచల హలో స్మైల్. కంటిన్యూ. ఇప్పుడు కంటిన్యూ. స్మైల్. గివ్ హ్యాండ్స్. సర్దార్ సర్వై పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్కూరి లింగగౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆర్మూరు పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ గౌడ సోదరులందరూ పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదకు రావాలని, అందరూ కలిసి హక్కుల కోసం పోరాడాలని, రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, జయంతిని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మనకు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనార్దన్ గౌడ్, శంకర్ గౌడ్, ఎన్వైపీ ప్రెసిడెంట్ సత్యగౌడ్, వ్యాపారవేత్త రాజేంద్ర గౌడ్లు పాల్గొన్నారు. ప్రతి గౌడ సోదరులకు ఈ వేదికగా విన్నవిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామాన డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో మీరందరూ సర్దార్ సర్వై పాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవాలి. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం హర్షించదగిన విషయం. మరి గౌడ కులస్తులు రాను ఎదుగుదల తగ్గిపోతున్న సందర్భంలో మనకు ఈరోజు చైతన్యచ్చి మన గౌడ పునాది, మన గౌడ వారసుడు గత 300 సంవత్సరాల కిందటి మన కోసం పోరాడిన యోధుడు మరి సర్దార్ పాపన్న జీవిత ఆశయాలను ఒక పుస్తక రూపంలో వెల్లడించడానికి, మరియు అట్లాగే మన హైదరాబాద్ నడిపొడ్డున సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి, మన గౌడ కులస్తులకు పెద్దపీట వేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంగా మరి ప్రతి గ్రామంలో, మన డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, ప్రతి ఊరిలో, ప్రతి వాడలో మన గౌడ సోదరులు ఎక్కడున్నారు, ఎక్కడో అక్కడనే మన సర్దార్ పాపన్న ఫోటో పెట్టేసి ఆయన జయంతి ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొద్ది రోజుల్లో బీసీ గణన మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగబోతుంది. మరి అట్లాంటి సమక్షంలో మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఏ చిన్న అవకాశం దొరికినా కానీ మన ప్రతి గౌడ సోదరుడు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా మన ఎదుగుదల ముందు అసలు ఉండాలి. ఎందుకంటే మనని శాసించే కులం కింగ్ మేకర్లో మనం ప్రతి విలేజ్లో మనం ఎవరు అనుకుంటే వాళ్ళు సర్పంచ్ అవుతారు, వార్డు మెంబర్ అవుతారు, ఎంపీటీస్ అవుతారు, జడ్పీటీస్ అవుతారు. కాబట్టి మనం డిసైడ్ చేసే కులం కాబట్టి మనం డిసైడర్గా జిల్లాలో ఒక మార్పు మోగాలని చెప్పేసి మన గౌడ కులస్తులం అంటే ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో కారణాల వల్ల మనం ఒక తాటికి రాలేకపోతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మనం ప్రతి విషయంలో మనం ముందుండాలి. ఎందుకంటే మన తరంలో మన తాతలు తండ్రులు చాలా రోజుల కిందట మన పునాది పునికి తీసుకున్న గౌడ కులస్తులు అంటే పెట్టింది పేరు. ఎందుకంటే మనం వరుస పెట్టి పిలిచే కులం ఏదైనా ఉందంటే కేవలం గౌడ కులస్తులని. ప్రతి ఒక్కరి సోదర భావంతో విలేజ్లలో శాసించే స్థాయికి ఉంటాం. మనం ప్రతి ఒక్కరిని అన్న, బాపు, తమ్ముడు అని పిలుస్తాం. కాబట్టి మనము ఈ అవకాశాన్ని రాజకీయ కోణంలో మనం ముందుండాలి. మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ కానీ, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కానీ మన కులస్తుల కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు. బీసీ కార్పొరేషన్లో గౌడ కార్పొరేషన్ కూడా తీసుకురావాలని ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ అందరితో మనం కూడా ముందు ఉండి మన గౌడ కమ్యూనిటీకి
ఏది అవసరం ఉంటుంది మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ప్రతి మండల నాయకులు కానీ ఎవరైనా కానీ మీరు కూడా ప్రతి ఒక్కరికి మీ విలేజ్లలో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వారు జయంతి సందర్భంగా ప్రతి గ్రామాన మంచి ఉత్సవాలు జరుపుకోవాలి. ఎందుకంటే మనము బీసీలలో పెద్ద కుల మీద ఉన్నట్టే గౌడ్స్ అంటే ఓన్లీ కళ్ళమామూలుగా పెద్ద కాకుండా మొన్ననే వైన్స్లలో కూడా మనం 50% రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆ 50 నుంచి 50% ఇచ్చే దశగా మనం ఇంకా తీసుకోవాల్సిన ఉంది. అడిగింది అమ్మనైనా అన్నం పెట్టదు. ఖచ్చితంగా మనము అడిగి హక్కులను సాధించుకుందాం. గౌరవంగా మన కులస్తుల కోసము వేదికగా ఉందాం. ఎవరైనా జిల్లా స్థాయిలో ఎవరైనా ప్రాబ్లం వస్తే కూడా మనం అందరం నిలబడదాం. పార్టీలకు అతీతంగా మనమందరం కలిసిమెలిసి ఉండి మన గౌడ జాతిని ఒక జాతీయ స్థాయిలో నిలబెట్టుకోవాల్సిన మన బాధ్యత ఉంది. కాబట్టి మన హైదరాబాద్లో కూడా కోకాపేటలో గత ప్రభుత్వం 2 ఎకరాల భూమిని ఇచ్చింది. వాస్తవంగా మనం ఆ 2 ఎకరాల భూమిని పెద్ద సొసైటీ ఈ ప్రభుత్వంలో మనము పెద్ద భవనం నిర్మించుకునే దశలో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క గౌడ సోదరుడు కార్మికుల రూపంలో బిజినెస్ కావాలి, వ్యాపారులు కానీ ఎవరికి తోచినంత విధంగా చేయాలి. అలా ముఖ్యంగా మన ఎవరైతే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఏ అవకాశం వచ్చినా కానీ ప్రతి ఒక్కరు మనమే నిలబడాలా, మనం గౌడ సోదరులు ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక మీద చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా గౌడ సోదరులందరికీ సమన్వయం పాటిస్తూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అందరు పండుగ జరుపుకొని మేము సైతం అని చెప్పేసి గౌడ గర్జన సాధించాలని కోరుతా ఉన్నాం. జై గౌడ ఐక్యత.